నెల్లూరు జిల్లా ఆపసముద్రం గ్రామంలో గత నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన బాణాసంచా పేలిన సంఘటనలో 9 మంది చిన్నారులు గాయపడ్డారు. జాతీయ బీసీ సంఘం ఐక్య వేదిక నాయకులు బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున సాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఆ మాట అన్నాడంటే ఒక రోజు చూపించినట్టే అనవసరం వల్ల 100% ఆ 9 మంది పిల్లకాయలు మీరు ఎవరు ట్రాక్టర్లు అరెస్ట్ ఉంటే ఏం చేశారమ్మా అనే పదాన్ని కానీ వాళ్ళని కానీ ఈ రోజు చేరల నిన్నటి దాకా పంపించారు. మందిని కాపాడింది మన చెప్తున్నాడు కదా గుగ్గుడు పెట్టి అబ్బాయి మళ్ళీ వెనక్కి వచ్చాడంటే దీన్ని పోలీసులు ఏ విధంగా చూడాలంటారు. నేను మరణ వామూలం చేస్తాను చిన్న ఇష్యూ వస్తే ఇప్పుడు ఈ అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తే చెప్పేస్తాడు కదా ఎవడని నేను చెప్పాను అంటాడు కదా. అందరికీ నమస్కారం అండి. ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఒక అవాంఛనీయమైన సంఘటన జరగటము, దాంట్లో 9 మంది చిన్నారులు అగ్నికి ఆ టపాసాలు పేలి వాళ్ళకి ఆ శరీర భాగాలు కాలిపోవడం జరిగిన సంఘటన గత 29వ తేదీ జరిగింది. దాని మీద ఈరోజు మేము నెల్లూరు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ బాధిత కుటుంబాలకి తగిన న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు గారు కూడా ఆ విషయం మీద స్పందించి ప్రతి బిడ్డకి 2 లక్షల రూపాయలు అని చెప్పేసి ప్రకటించారు. దానికి సంతోషం. కానీ వారి వైద్యానికైతే ఆ 2 లక్షల రూపాయలు ప్రతి బిడ్డకి అనేది సరిపోదు. కాబట్టి వారు పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం దృష్టికి ఆ తీవ్రతని ఇంకా ఎక్కువగా తీసుకువెళ్ళి వారికి కావాల్సిన బాధిత తల్లిదండ్రులు బాధితుల కుటుంబాలు చెప్పిన ప్రకారము వారు 10 లక్షల రూపాయలు ఒక్కో బిడ్డకి మంజూరు చేయవలసిందిగా, అది సీఎం గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇటువంటి సంఘటనలు ఇక్కడ పునరావృతం కాకుండా ఇక్కడ బెల్ట్ షాపులు అనేవి ఈ గ్రామంలో ఉన్నాయంట. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ గ్రామంలో ఉండేవాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారంలో ఉన్న ప్రభుత్వము వెంటనే స్పందించి సత్వరము వీటన్నిటి మీద మంచి చర్యలు తీసుకోవాలని, ఆ బాధిత కుటుంబాలకి ఆ బాధిత బిడ్డలకి ముఖ్యంగా 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ శరీర భాగాలు కూడా చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఫ్యూచర్లో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు. వారందరూ పెద్ద మనసు చేసుకొని స్పందించి తగిన అమౌంట్ని వాళ్ళ జీవితాలను ఉద్దేశించి వాళ్ళకి మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం మీద ప్రధాన డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం. నా పేరు సమాధి శ్రీనివాస్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి మేము మొన్న 29వ తేదీ వినాయక నిమజ్జనం రోజు జరిగిన సంఘటన గురించి సందర్శించాము. అదేవిధంగా ఆ సందర్శనలో భాగంగా మహిళలు ఆడపిల్లకాయలు 9 మంది చిన్నారులు దారుణంగా కాలిపోతే కూడా ఈరోజు పోలీసులు ఏమి చర్యలు తీసుకున్నారని ఎవరిని కూడా ఈ రోజుకి ఇవ్వటం లేదంటే చాలా సిగ్గుచేయటని కూడా చెప్పడం తప్ప. ఈరోజు అదే కాదు, చిన్న ఘర్షణలు జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్లో చేరితే మెజిస్ట్రేట్ చేత వామూలం నింపించుకునే పోలీసు ఈరోజు ఎందుకు జరిగింది అని ఆ పిల్లకాయలను అడిగి ఒపీనియన్ తీసుకోలేదంటే దీని వెనక ఎంత పాత్ర ఉందో కూడా ఆలోచించారు. బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉంటారు. ఈ విలేజీల్లో మామ అక్క బావ అని పలకరించుకుంటారు. అలాంటి వాటిల్లో మీరు వేరు మేము వేరు అనే పదాన్ని కూడా రానియకుండా చూడాలని కూడా నేను ఈనాడు పోలీసులు గారిని వినిపిస్తున్నాం. అంతేకాదు అనేక మంది అనేక గ్రామాల్లో ఉంటారు. కుల వృత్తులతో గొర్రెలు మేపుకుంటారు. ఇంకొక పని చేసుకుంటారు. ఇంకో పని వాళ్ళని అసభ్యపరంగా జాలాలతో మాట్లాడే నాయకులకి తప్పకుండా బీసీ సంఘం కొనపాటు చెప్పొద్దని కూడా మేము ఈ సభ మనకు తెలియజేసుకుంటూ, రెండోదే కాదు, ఈరోజు కరెక్ట్గా పోలీసు ఏదో మేము ప్రెస్ మీట్ పెట్టి మేము వివరిస్తాం, ముద్దాయిల్ని బహిర్గతంగా చేస్తామన్న దానికి బహిర్గతంగా చేసేది కాదు. ఈ 9 మంది పిల్లకాయలు ఎవరు పేర్లు చెప్తారో, ఎవరిని ఐడెంటిఫికేషన్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నాం, సీఏ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ. అంతే, ఈరోజు కొనేక సమస్యలు ఉన్నాయి. 20 ఏళ్ల వయసు కుర్రోడు
బండి అన్నా నీకు చేతులు ఎత్తి దండం పెడతాను, మేము కాలిపోతున్నాం అంటే కాలువరా అన్న అంటే వాడికి అహంకారమా ఏమన్నాలో నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే నా బంధువు అని చెప్పుకుంటే అలాంటి వాడిని ఎమ్మెల్యే కానీ ప్రోత్సహిస్తే ఎమ్మెల్యేకే ముప్పు తిప్పలు వచ్చే పరిణామాలు వస్తాయి ఇలాంటి వాళ్ళ వల్ల. దాన్ని కూడా పరిగణనలో తీసుకొని బంధువులకు పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ గ్రామాల్లో పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా పిల్లకాయలను చూసి బాధపడుతున్నారు. వాళ్ళకైతే ఆ బాధ ఉందో లేదో కానీ ఈరోజు దానికి స్పందించి ఎమ్మెల్యే గారు 2 లక్షల యక్షకేశ ప్రకటించడం చాలా సంతోషం. ఆ 2 లక్షలతో సరిపెట్టుకుంటే కాదు, నువ్వు స్పష్టమైన హామీ, నీ మీద మంచి నమ్మకం ఉంది. ఎన్ఆర్ఐ వచ్చినాడు ఉదయగిరిని బాగా చేస్తారని నెల్లూరు జిల్లా అంతా అనుకుంటుంది. ఈ పిల్లకాయలకి నువ్వు స్పష్టంగా 9 మందిని దత్తత తీసుకొని వాళ్ళకి ఎంత ఖర్చు అవ్వద్దు అంత చేసినప్పుడు ఇంకా నువ్వు దేవుడుగా నిలిచిపోతావని కూడా నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదని కూడా